నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాకపోతే వెంటనే ఎంఈఓల దృష్టికి తీసుకొని రావాలని పాఠశాల విద్య ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం అద్దంకిపట్నంలోని ప్రభుత్వ బాలుర బాలిక ఉన్నత పాఠశాల ఆర్జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హైస్కూల్ రికార్డు తనిఖీ చేసి తరగతుల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టులో జరగబోయే ఫార్మేటివ్ పరీక్షలను విద్యార్థులను సిద్దం చేయాలన్నారు. విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించి గ్రేడులు నమోదు చేయాలన్నారు. వీటి ఆధారంగా రెమెడియల్ టీచింగ్ జరగాలని సూచించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ మరియు ట్యాబ్లు తరగతి గదులు ఉపయోగిస్తూ విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యాలను పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం చక్కగా జరుగుతుందని, విద్యార్థులు బడిలోని భోజనం చేయాలని లింగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈరోజు అందరికీ రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ అందరికీ శ్రీప్రకాష్ గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించి అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందులో భాగంగా మరి ఈ మండలంలో యూడేస్ ప్లస్కి సంబంధించి అంటే డ్రాప్ అవుట్స్ చిల్డ్రన్స్ కానివ్వండి, ఎన్రోల్మెంట్ డ్రైవ్, అదేవిధంగా స్టూడెంట్స్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్, అకాడమిక్ స్టాండర్డ్స్, రివ్యూ ఆఫీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బుక్స్, యూనిఫామ్ మొత్తం అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 100%. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా కన్సర్న్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేసిన వెంటనే వాటిని కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బంది అయితే లేదు వస్తుంది. మిడ్ డే మీల్స్ అదే మిడ్ డే మీల్ కూడా ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అందరూ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా మరి యాజ్ కూడా మేము గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం అందరూ కూడా క్వాలిటీగా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎక్కడ కూడా హైజీనిక్ కండిషన్స్తో చేయాలి, హైజీనిక్గా ఉండాలి ఫుడ్. అదేవిధంగా ఎక్కడ కూడా కంటామినేషన్ అవ్వడానికి వెళ్ళి రక్షిత మంచినీళ్ళు, అదేవిధంగా పిల్లలకు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, శుభ్రత పైన మంచి అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎక్కడ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ఉంది. నాడు నేడు వర్క్స్ జరుగుతుంది. అవి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుస్తాయి. ఫర్దర్గా ఇచ్చే ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిన వెంటనే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు అంటే మధ్యాహ్న భోజన పథకం ప్రతి పిల్లవాడు స్కూల్లోనే చేయాలని అంటున్నారు, కానీ కొంతమంది పిల్లలు ఎందుకు బాక్సులు తెచ్చుకుంటున్నారు. అంటే అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడానికి అధికారులతో పాటుగా కన్సర్న్ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు కూడా రోజుకు 1 గంటల చొప్పున వాళ్ళతో పాటుగా భోజనం చేయడంతో పాటుగా వాళ్ళకు నమ్మకం కలిగించే విధంగా మనం అందరం కూడా ప్రయత్నించగలిగితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా పిల్లలు బాగానే భోజనం చేస్తున్నారు. ఎక్కడో మండలంలో ఉన్న స్కూల్స్ బిలో 80% ఉంటాయి. 80% అబోవ్ ఉంటే చాలా మంచిగా భోజనం చేసినట్టు పిల్లలు అంటే అటెండ్ అయ్యి ఆప్టెడ్గా తీసుకున్నటువంటి పిల్లలు 80% అబోవ్ అంటే మంచిగా చేస్తున్నట్టే. ఎక్కడైనా చిన్న చిన్న రీజన్స్తో తినలేదంటే వాటికి సంబంధించి అవగాహన కల్పించి క్వాలిటీగా ఉండేటువంటి చూడడం, మనం నమ్మకం కల్పించడం, పేరెంట్స్ మిషన్స్లో అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్. దాన్ని ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ చేయొచ్చు కదా. మనం ఏం చేసామంటే ఆ డేటా అంతా మనం ఇక్కడ డబ్ చేసాము. ఇక్కడ పిల్లలు ఇక్కడ డ్రాబాక్స్లో జాతీయ రహదారి 16 భూ బాధితులందరూ సకాలంలో ప్యాకేజీలతో పాటు ఇంటి స్థలాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారికి సహకరించాలని కొరిసిపాడు మండలం తహసీల్దార్ వెంకటేశ్వరరావు అన్నారు. కొరిసిపాడు మండలం తిమ్మలపాలెం గ్రామంలో జాతీయ రహదారి 16 నిర్మాణంపై భూసేకరణ నిమిత్తం లబ్దిదారులు గ్రామ సభ ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మలపాలెం గ్రామం హైవే భూ బాధితులు 48 మంది ఉన్నారని, వారి భూములు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తా అన్నారు. అందులో భాగంగా నేడు గ్రామ సభ ఏర్పాటు చేయగా 48 మంది రైతులకు గాను 40 మంది హాజరయ్యారని వారు
వారందరికీ ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారో పూర్తి స్థాయిలో వివరించారని ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం తిమ్మనవారిపాలెం గ్రామంలో నేషనల్ హైవే 16కు సంబంధించి గ్రామ సభ నిర్వహించినాము. ఈ నేషనల్ హైవే 16కు సంబంధించి ఎవరైతే స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని నేషనల్ హైవే వారి ద్వారా వీరికి నష్టపరిహారం చెల్లించుటకు ఏర్పాట్లు చేశాము. పొద్దున్నుంచి ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు 40 మంది మాత్రమే వచ్చారు. ఇంకా 8 మంది లబ్ధిదారులు వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే ఇవన్నీ కూడా పరిశీలించి వారికి నష్టపరిహారం గౌరవ జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఇచ్చటం జరుగుతుందని తెలియజేస్తుంది. మార్కెట్ వాల్యూలు ఇంటూ 2.5 రెట్లు ఇస్తారు. దాంట్లో ఉన్న ఇంకేదన్నా కట్టడాలు ఉన్నా వాటికి కూడా నష్టపరిహారం ఇస్తారు. ఎంతమంది కోల్పోయారు సార్? 48 మంది. 48 మంది కోల్పోయారు. వారికి ఎటువంటి నోటీసులు కానీ ఏమైనా ఇంత ముందు జరిగినాయండి. అవన్నీ కూడా ఇవాళ వారి అభిప్రాయాలు తీసుకోవడానికి పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి వాళ్ళ అభిప్రాయాలు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఆధారాలన్నీ కూడా తీసుకుంటారు. అద్దంకిపట్నంలోని నంబూరివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గదేవి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు బుధవారంతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కనకదుర్గదేవి జలాభిషేకము, పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకము జరిపించారు. అభిషేక కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని దుర్గాదేవి దర్శించుకొని అభిషేకాలను తిలకించారు. అలంకరణ తదుపరి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అనంతరం భక్తులు తీర ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ నంబూరివారిపాలెం వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గదేవి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 7, 8, 9వ తేదీలో నిర్వహిస్తున్నారని, మొదటి రోజు దుర్గాదేవికి అభిషేకాలు, కుంకుమార్చన జరిగిందని, గురువారం శాంతి కళ్యాణం, అన్నదానం ఉంటుందన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గ్రామ పొంగళ్లు ఉంటాయని శర్మ తెలియజేశారు. అద్దంకి గ్రామంలో నంబూరిపాలెంలో పెంచేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క 11వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా ఈరోజు 7వ తారీఖు బుధవారం రోజు ఉదయం మహాగణాధిపతి పూజ, పుణ్యాచనము, అఖండ ప్రతిష్టాపన, కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమాలతోటి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, తదుపరి గ్రామస్తులందరూ కూడా వచ్చేసి పసుపు నీళ్లతోటి 108 బిందెలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం జరిగింది. సాయంకాలం ఈరోజు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు 6 గంటలకి ప్రారంభమవుతాయి. కావున ఈ కుంకుమ పూజలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా 6 గంటలకంతా కూడా అమ్మవారి గుడి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 10 గంటలకి అమ్మవారికి దుర్గాభవాని అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎల్లుండి శుక్రవారం, శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గ్రామ పొంగళ్ళు ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారికి గ్రామ పొంగళ్ళు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉదయం 10 గంటలకంతా కూడా పొంగళ్ళు తీసుకొని అమ్మవారి ఆలయానికి వచ్చేసి మొక్కులు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై దుర్గా భవాని, జై జై దుర్గా.
ప్రతి గర్భవతి తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని, పుట్టిన బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దంకిపట్నంలోని గుర్రాల కాలనీ ఉన్న అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రసన్నం జరిగించి అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్ రమాదేవి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అద్దంకిలోని ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి తల్లిపాల విశిష్టత గురించి తెలియజేశారని, ముగింపు సందర్భంగా గుర్రాల కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రసన్నం జరిగించి అవగాహన ర్యాలీ చేశారని సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తప్పనిసరిగా బిడ్డకి ఇవ్వాలని సూచించారు. తల్లిపాల వలన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాల వలన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాల వలన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు వరం. ముర్రుపాలు మొదటి టీకా. ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా. ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా. తల్లిపాలు బిడ్డకు వరం. తల్లిపాలు బిడ్డకు వరం. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు వరం. ముర్రుపాలు బిడ్డకు వరం. తల్లిపాలు కనీసం 2 సంవత్సరాలు తాగించాలి. తల్లిపాలు కనీసం 2 సంవత్సరాలు తాగించాలి. తల్లిపాలు కనీసం 2 సంవత్సరాలు తాగించాలి. తల్లిపాల వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు వరం. తల్లిపాలు బిడ్డకు వరం. సంబంధం లేదు. వీడి పేరేం పేరు? శివకుమార్. ఎప్పుడు ఉంటే ఉన్నావు. 10 మంది పిల్లలు ఉంటే ఇంకా పిల్లలు చేస్తూనే ఉంటారు. ఫ్రూట్స్ రోటరీ క్లబ్ వారు చేసే కార్యక్రమాలకు ఎప్పుడు వారి సహాయ సహకారాలు ఉంటాయని రోటరీ క్లబ్ సభ్యులు నర్రా శ్రీలక్ష్మి అన్నారు. నర్రా శ్రీలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా ఆమె సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం వేలమూరిపాడు రోడ్డులో ఉన్న వినాయకుని గుడి వద్ద 4 సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయగా ప్రారంభించారు. శ్రీలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తుల కోసం పాదచారులకు ఉపయోగకరంగా ఉండేలా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, శ్రీలక్ష్మి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. శ్రీలక్ష్మి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో వేలమూరిపాడు రోడ్లోని వినాయకుడి గుడి దగ్గర 4 సిమెంట్ బెంచీలు, అటు రహదారి దగ్గర ఒకటి, వేలమూరిపాడు రోడ్డు దగ్గర 2 మొత్తం 6 సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తోటల ఆధ్వర్యంలో వారికి సహకారం ఇచ్చేటువంటి బలలు చాలా ఉపయోగపడాలి జనాలకి. వచ్చే పని కానీ భక్తులతో జరుగుతూ ఉంది. అటువంటి వెచ్చు కార్యక్రమం జరిగినట్టు ముందు జరుగుతుంది. అయితే కావేటి మేడం గారు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని, 2 ఏళ్ళు సుఖ సంతోషం సాధించాలని కోరుకుంటూ ఆ గవర్నమెంట్ ఎంతో కష్టపడి మన లక్ష్మీనారాయణ మాస్టర్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అనుకోగానే ఈ కార్యక్రమాన్ని చెప్పుకోవడం ప్లాన్ ముందే జరగటం జరిగింది. అనుకున్న తర్వాత బల్లలు ఇట్లానే చేసి బల్ల నిర్ణయం తీసుకొని త్వరగా వేయించడం జరిగింది. ఆయనకి మేము ఇక్కడ వాకర్స్ కొంతమంది ఉన్నారు, వీళ్ళందరి కోరిక మేరకు ఆమె ఈ కార్యక్రమాన్ని అడగగానే చేసినందుకు ఈ వాకర్స్ అందరి తరఫున కూడా నేను ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.